ఇడ్లీ, నార్మల్ దోస ఇవన్నీ ఇంట్లోనే చేసుకుంటాం. బట్ హోటల్ స్టైల్ మసాలా దోసకైతే మాత్రం ఖచ్చితంగా హోటల్‌కి వెళ్ళాల్సిందే. కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా మసాలా దోస ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామా? ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేయండి. ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసేసేయండి. నెక్స్ట్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో వేయించండి. ఇది వేగేలోపు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని బాగా ఇలా తొక్కు తీసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసి వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేగేటప్పుడు వేసేసేయండి. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆలూని ఫ్రై చేయండి. తర్వాత నెక్స్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ సాల్ట్. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే దోస పిండిలో వేస్తాం, కారంలో వేస్తాం. సో, కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ లాస్ట్ ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసేయండి. ఈ కొత్తిమీరని కూడా వేసి అటు ఇటు తిప్పి స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. నౌ మసాలా దోసలోకి పెట్టాల్సిన ఆలు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. మసాలా దోస టేస్ట్‌ని హైట్ చేసేటటువంటి ఇంకొక ఐటెం ఎర్రకారం. ఈ ఎర్రకారంని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా ఫర్మెంట్ అయిన పిండిని తీసుకొని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించి నెక్స్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దోసపిండి యాడ్ చేయండి. ఇలా పెద్దగా 1.5 గరిటె వేసుకుంటే పెద్ద సైజు దోస అనేది రెడీ అయిపోతుంది. దాని మీద కొంచెం ఆయిల్ వేసి మనం చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని 1½ స్పూన్ వరకు పడుతుంది. దాన్ని వేసేసి ఈ కారం అంతా దోసకు మొత్తం అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేయండి. మొత్తం అలా స్ప్రెడ్ చేసినప్పుడే టేస్ట్ ప్రతి దోస ముక్కలో మన నోటికి తగులుతుంది. సో, బాగా ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫ్ని తీసుకొని ఒక గరిట ఇలా వేసి ఇలా రెక్టాంగిల్ షేప్‌లో పొడవుగా ఈ ఆలు స్టఫ్‌ని పరుచుకోండి దోసలోకి. మిడిల్‌లోకి రావాలన్నమాట. సో, ఇప్పుడు చూసారా కలర్‌ఫుల్‌గా కిందంతా వైట్, దాని మీద రెడ్, నెక్స్ట్ ఈ యెల్లో మిక్సింగ్ ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఆలు స్టఫ్. దీన్ని కొద్దిసేపు సిమ్‌లో పెట్టి కాల్చినప్పుడు దోస క్రిస్పీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే మన మధురెడ్డి సారీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.